హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనోహరి అయితే అంతా కూడా నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఈ బాగి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు ప్రాణాలు తీసేద్దామా అనుకుంటూ ఉండగా అమరంతులు అమరే కాల్ చేసి ఫారెస్ట్కి వచ్చేసి మన ఇద్దరం హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అన్నాడు. కానీ నాకెందుకో ఆ పోలీస్ ఆఫీసర్కి నా మీద 1000 కళ్ళు పెట్టినట్టు ఉన్నాడు. ఇప్పుడు నా ఫోన్ నుంచి బాబ్జీ ఫోన్కి ఫోన్ చేస్తే తప్పకుండా ట్యాప్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు బాబ్జీకి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ రకంగా ఇవ్వాలి అని చెప్పేసి మనోహరి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది. మరోపక్క అమర్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయటం కోసం ఆనందంగా రెడీ అవుతూ ఉంటుంది కదా మిస్ అమ్మ. అవును, అక్కకి కొడైకెనాల్లో ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయో బాగా తెలుసు కదా అని చెప్పేసి అరుంధతి ఫోన్కి ఫోన్ చేస్తుంది. ఇంట్లో అరుంధతి ఫోన్ రింగ్ అవడం మనోహరికి అయితే వినిపిస్తుంది. ఒక్కసారిగా మనోహరి అయితే ఆ ఫోన్ చూసి ఇదేంటిది, 6 ఫోన్ ఇక్కడుంది, ఓహో పిల్లలు తెచ్చి ఉంటారా అని చెప్పేసి ఫోన్ని అయితే స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. మరోపక్క మిస్ అమ్మ ఏంటో ఈ అక్క ఒక్కసారి మాట్లాడితే మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఇచ్చేస్తుంది అని చెప్పేసి రెడీ అయిపోయి బయటకైతే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక బయట అనామిక, బాగి నిన్ను చూస్తుంటుంటే నాకేం ముద్దొచ్చేస్తున్నావు తెలుసా, వెళ్ళు వెళ్ళు, అక్కడ ఆయనని గురించి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారో ఏంటో అని అనగానే ఓకే బాయ్ అనామిక గారు, పిల్లలు వస్తే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అనగానే అవన్నీ నేను చూసుకుంటాను కదా, ఎప్పుడు మైండ్లో అవేనా, ఆయన నీ మీద ఎంతో ప్రేమతో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు, వెళ్ళు వెళ్ళు అని అనగానే ఓకే అక్క బాయ్ అని చెప్పేసి మొత్తానికి అయితే బాయ్ చెప్పేసేసి బాగి అయితే ఆనందంతో ఇక డ్రైవర్ వస్తాడు కదా, మొత్తానికి కార్ అయితే ఎక్కేసింది. ఆ తర్వాత మనోహరి అరుంధతి ఫోన్ని స్విచ్ ఆన్ చేసి బాబ్జీ గారికి కాల్ చేసి చూడు, ఫస్ట్ ఇప్పటిదాకా నీతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ అన్నీ కూడా డిలీట్ చేసేసాయి, లాగ్స్లో కూడా ఏమీ ఉండకూడదు, ఈ పైన ఈ నెంబర్ మాత్రమే ఉంచు అని అనగానే అలాగే మేడం, ఇంతకీ అక్కడ ఆ బాగి బయలుదేరిందా లేదా అని అనగానే ఇప్పుడే బయలుదేరిందిరా, ఇంటికి దగ్గరలో అయితే ఏమీ ప్లాన్ చేయొద్దు, మినిమం ఒక 20 కిలోమీటర్స్ దాటిపోయిన తర్వాత స్పీడ్గా వెళ్ళి ఒక్క డాష్ ఇచ్చేసేయి, కరెక్ట్గా ఆ లక్క అరుంధతి ఎక్కడైతే కుప్ప కూలిందో అది కూడా సేమ్ అదే ప్లేస్లో చావాలి, ఇద్దరికి కూడా ఒకే దగ్గర దేవుడు చావును రాసి పెట్టినట్టు ఉన్నాడు అని చెప్పేసేసి అనగానే సరే మేడం, ఈ అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందని మనం వెయిట్ చేస్తున్నాం, ఇదే టైం, సరే అయితే ఉంటాను అని చెప్పేసి బాబ్జీ కాల్ కట్ చేసేసి మొత్తానికి స్పీడ్గా లారీ వేసుకొని బయలుదేరుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే అమర్ అన్ని కట్టుదిట్లు ఏర్పాట్లు చేసేస్తూ ఉంటాడు కదా. బాగి బయలుదేరినప్పుడు మస్కీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ప్రతి ఒక 2 కిలోమీటర్స్కి ఇక మొత్తానికి అయితే యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇలా మొత్తానికి అయితే చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటాడు అమర్. ఇలా అమర్ పగడ్బందీగా ప్లాన్ చేసిన తర్వాత మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న అమర్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. బాగి ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేసింది, ఎక్కడ దాకా వచ్చింది అని చెప్పేసేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత 20 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇక మొత్తానికి అయితే బాగి కారు వెనకాతల ఒక సివిల్లో డ్రైవర్ అయితే వెళ్తూ ఉంటాడు కదా బైక్ మీద, కానీ అతన్ని టర్న్ చేసేసి లారీ అతనైతే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వీళ్ళకి ఇక డౌట్ వచ్చేస్తుంది, సార్ మేడం గారి కార్ని స్పీడ్గా ఒక లారీ ఫాలో అవుతూ వస్తుంది సార్ అన్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ముందు అందులో డ్రైవర్ బాబ్జీనో కాదో చూడండి, బాబ్జీ అయితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం వదిలిపెట్టడానికి వీల్లేదు అని చెప్పడంతో మొత్తానికి అందరూ పోలీస్ ఆఫీసర్స్ కూడా సివిల్లో ఉండి డ్రైవ్ చేస్తున్నది బాబ్జీ కాడా కాదా అని కన్ఫర్మేషన్ చేసుకుంటారు. మొత్తానికి బాబ్జీ కరెక్ట్గా వచ్చేసేసి అమర్ మన బాగి యొక్క కార్ని డాష్ ఇద్దాం అనుకునే లోపల పెద్ద పెద్ద చెట్లు బొంగులు ఉంటాయి కదా, వాటిని లారీ అడ్డుగా పెట్టడం అయితే జరుగుతుంది. దెబ్బకు లారీ అడ్డుగా పెట్టడంతో బాబ్జీ గారు వచ్చేసేసి యూటర్న్ టర్న్ తిరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయి చెట్టుకు ఢీకొని ఆగుతుంది లారీ అయితే. ఇక ముందు డ్రైవర్ ఉంటాడు కదా, ఆ డ్రైవర్ కూడా సడన్ బ్రేక్ వేయటంతో మిస్సమ్మకు చిన్న గాయం అయితే అవుతుంది తల దగ్గర తప్ప ఎటువంటి గాయాలు అవ్వవు. ఇక ఆ లొకేషన్కి చేరుకుంటారు అమర్, రాథోడ్, ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అంతా కూడా. వెళ్ళేసరికి ఇక అక్కడేమో బాబ్జీ గాయాలమయంలో ఉంటాడు. గాయాలమయంలో ఉన్న బాబ్జీని అంబులెన్స్కి కాల్ చేస్తారు. ఎందుకు
ఆరుని చంపినట్టుగానే ఇప్పుడు నువ్వు మిస్ అమ్మను కూడా చంపాలనుకున్నావు. ఎందుకు ఇదంతా చేసావు? నీ వెనకాతలు ఎవరున్నారు చెప్తావా చెప్పవా అని అమర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే తీవ్ర రక్తం రావడంతో మా మా మనోహరి అని చెప్తూ ఉండంగానే ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు ఇక బాబ్జీ. అయితే బాబ్జీని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. బాబ్జీ పూర్తిగా స్పృహ కోల్పోయాడు. ఇక బాబ్జీ ఎప్పుడు కోమాలో నుంచి బయటకు వస్తాడో కూడా తెలీదు అని డాక్టర్స్ అయితే అమర్ వాళ్లకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మరోపక్క తలకు చిన్న గాయం అవుతుంది కదా, గాయం అవటంతో బాగీకి ఏమీ అర్థం కాదు. మీరు నన్ను ఏకాంతంగా కలవాలని పిలవలేదా? ఇదంతా కూడా ముందుగా ప్లానా అని అనగానే, అవును మిస్ అమ్మ, అరుంధతి మేడం గారిని ఎవరైతే చంపారో వాడు ఇప్పుడు కరెక్ట్గా వస్తాడని ముందుగా ప్లాన్ చేశాం అని చెప్పేసి అనగానే, వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు, వాడు కోమాలో నుంచి బయటికి ఎప్పుడు వస్తాడో ఏంటో అని చెప్పేసి మిస్ అమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇలా అనుకున్న తర్వాత ఇక వెంటనే రాథోడ్, అక్కడ వాడి దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో చూడు, వాడి దగ్గర నుంచి లారీ అంతా చెకప్ చేసి సీజ్ చేయండి, అందులో ఏదైనా మనకి ఇంపార్టెంట్ అయితే మనకి యూజ్ అవుతాయి అని అనగానే, అలాగే సార్ అని చెప్పేసి రాథోడ్ ఆ చుట్టుపక్కల పోలీసుల చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఒక్కసారిగా అమర్ మిస్ అమ్మను చూసి హాక్ చేసుకుంటాడు. మిస్ అమ్మకు ఏమీ అర్థం కాదు. సారీ బాగి, అరుంధతి ప్రాణాలను ఎవరు తీశారో తెలుసుకోవటం కోసం ఇక నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పేసి అన్నాను. ఈ తలకి గాయం అంతా కూడా నా కారణంగానే జరిగింది. ఐఎమ్ సో సారీ అని అనగానే, అదేంటండి, అక్క ప్రాణాలను ఎవరు తీశారో తెలుసుకోవాలి అన్నా అక్క ప్రాణాలు తీసిన వాళ్లకు కూడా వాడి ప్రాణం పోవాలి అని రాసి పెట్టి ఉంటే నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే వాడు ఎవరో మనం తెలుసుకోవాలండి, అప్పుడే అక్క ఆత్మకు కూడా శాంతిస్తుంది కదా అని చెప్పేసి మిస్ అమ్మ తన ప్రాణాన్నైనా పణంగా పెడతానని చెప్పడంతో అమర్ మరింత కాస్త హాక్ చేసుకొని, సారీ మిస్ అమ్మ, సారీ, నొప్పొస్తుందా అని చెప్పేసి అనగానే, అబ్బే అదేం లేదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అమర్ తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేసి మన భాగ్యకి అయితే తానే ప్రేమతో కట్టు అయితే కడతాడు. ఆ తర్వాత మొత్తానికి, సార్ లొకేషన్లో ఆ బాబ్జీగడి మొబైల్ ఒకటి దొరికింది సార్ అని చెప్పేసి అనగానే, అవునా, వర్క్ చేస్తుందా అని అంటూ ఉండటంతో ఈ ఫోన్కి వెంటనే పక్కన ఉన్న రాళ్ళు రప్పల్లో పడకపోవటం చేత ఫోన్ బాగానే వర్క్ చేస్తుంది సార్ అని చెప్పడంతో, సరే అయితే వాడికి ఎవరెవరు ఫోన్ చేశారో ఇప్పుడు వాడు స్పృహలోకి రాకపోయినప్పటికీ కూడా ఈ ఫోన్ ద్వారా అయినా సరే వాడు ఎవరైతే ఎందుకు ప్రాణాలు తీయమంటున్నారో అసలు ఎవరున్నారో వాడు వెనకాదల తెలుసుకోవచ్చు. అర్జెంటుగా ఆ ఫోన్ ఇటు రాథోడ్ అని చెప్పేసి ఒక్కసారిగా ఫోన్ ఎత్తి తీసుకుంటారు. ఫోన్ తీసుకున్న తర్వాత అందులో ఏమీ ఉండవు కదా, ఒక్క మన అరుంధతి నెంబర్ తప్ప మన మనోహరి అయితే సేఫ్ అయిపోతుంది. అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటిది, ఇందులో అరుంధతి నెంబర్ ఉంది అని చెప్పడంతో, అదేంటి సార్, మన చనిపోయిన మేడం గారు వాడికి ఎందుకు కాల్ చేస్తారు అని అనగానే, షటాప్ రాథోడ్, ఆ నెంబర్ నుంచి ఎవరో బాబ్జీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళ పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే ట్రాప్ చేస్తున్నామని ముందుగా తెలుసుకున్నారు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అమర్ ఆ తర్వాత, అక్క ఫోన్ ఏంటండి అని అనగానే, మళ్ళీ మిస్ అమ్మకు అన్ని నిజాలు తెలిసిపోతాయి, మిస్ అమ్మకు నిజం తెలియకోకూడదు అని చెప్పేసి ఇక వెంటనే, రాథోడ్ ఇక నువ్వు మిస్ అమ్మను ఎలాగో చిన్న కట్టు కట్టాం, కానీ దగ్గరలోనే ఇక్కడ డాక్టర్ ఉన్నారు, వెళ్ళి చెకప్ చేయించుకొని ఇంటికి తీసుకునిరా, నేను పిల్లల కోసం ఇంటికి వెళ్తాను అని చెప్పడంతో, అలాగే సార్ అని అనగానే, పర్వాలేదండి చిన్న దెబ్బే అని అనగానే, మిస్ అమ్మ చిన్న దెబ్బే అని అలా వదిలికూడదు, రా నువ్వు అని రాథోడైతే ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తానికి కట్ అయితే వేపిస్తూ ఉంటాడా. అమర్ స్పీడ్గా ఇంటికి వెళ్తాడు. అమర్ స్పీడ్గా ఇంటికి వెళ్ళిన తర్వాత అరుంధతి ఫోన్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని మొత్తానికి అన్ని క్వశ్చన్స్ని అయితే అడుగుతాడు. అప్పటికే పిల్లలు కూడా రావడంతో, అమ్మ ఫోన్ని మేమే తీసుకొని వచ్చాం, అమ్మ ఫోన్కి ఫస్ట్ మిస్ అమ్మకు ఫోన్ చేస్తే మిస్ అమ్మ హ్యాపీగా ఫీల్ అయిద్దని మిస్ అమ్మకు ఫోన్ చేశాం డాడ్, సారీ డాడ్ కానీ అని అంటూ ఉంటే, అలా అయితే మిస్ అమ్మతో అమ్మలా మాట్లాడింది ఎవరు అని అంటూ ఉండటంతో, అనామిక అని అనగానే, అనామిక పిల్లలకైతే తెలీదు, నువ్వే నా పిల్లలకి నచ్చ చెప్పాలి కదూ అని అనగానే, అంటే సార్ అది పిల్లలు ఈ విషయం బయటకు రాకూడదు, ఏదో ఒకటి మాట్లాడి ఫోన్ పెట్టేసేయని అన్నారు, అంతే సార్, అంతకు మించి నాకేమీ తెలీదు అని చెప్పంగానే
ఇక నెక్స్ట్ ఆ ఫోన్ నుంచి చేయాల్సిన అవసరం ఇంట్లో మనోహరి అనామికనే ఉన్నారు. ఇక వెంటనే అదేంట మరి నా వైపు చూస్తున్నావు, అసలు పిల్లలు అరుంధతి ఫోన్ తీసుకుని వచ్చారన్న విషయం కూడా నాకు తెలియదు అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీసులు ఒకే ఒకటి అంటారు, సార్ బాబ్జీ గాడి వెనకాతల ఉన్నది అయితే మనోహరి గారు లేకపోతే అనామిక, శత్రువులు మీ ఇంట్లోనే ఉన్నారు, బయట ఎక్కడా లేరు అని నేను డ్యామ్ షూర్గా చెప్పగలుగుతున్నాను సార్ అని చెప్పడంగానే ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అమర్ ఫోన్ పెట్టేసిన తర్వాత రాథోడ్ మిస్సమ్మ ఇంటికైతే తీసుకుని వచ్చేస్తాడు కదా. ఇక పిల్లలు మిస్సమ్మ దగ్గరికి వెళ్తారు. ఇక మిస్సమ్మ నీకు తలకి దెబ్బ తగిలిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది అని పిల్లలందరూ ఇంట్లోకి తీసుకుని వెళ్ళి మిస్సమ్మతోటి అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా అమర్ మొత్తానికి రాథోడ్తో చెప్తూ ఉంటాడు, పోలీస్ ఆఫీసర్స్ అయితే మనోహరి లేకపోతే కొత్తగా వచ్చిన అనామికని ఇదంతా చేశారు అని చెప్తున్నారు అని అనగానే, సార్ ఒకటి ఆలోచించండి సార్, అనామిక మన ఇంటికి వచ్చింది ఎప్పుడు, ఈ మధ్యలో వచ్చింది, కానీ మనోహరి గారు ఎప్పటి నుంచో మన ఇంట్లోనే ఉన్నారు. అనామిక గారు రాకముందు నుంచే మన ఇంట్లో ఎన్నెన్నో జరుగుతూ వచ్చాయి. అప్పటికే మిస్సమ్మ మీద అటాక్ జరిగింది, అంజలి మీద అటాక్ జరిగింది, చాలా జరిగాయి. ఈ కేసులో అనామిక గారిని లాగటం ఎందుకో రాంగ్ అనిపిస్తుంది సార్. గుడిలో కూడా అనామిక గారిని బలవంతంగా మనమే ఇంటికి రప్పించి ఉద్యోగం ఇచ్చాం, కానీ తను మనల్ని అంత ఇదిగా ఇక వస్తానని బలవంతం కూడా చేయలేదు అని అనగానే, అంటే ఏమంటావు ఆ రాథోడ్, అరుంధతి ప్రాణాలు తీపించింది మనోహరి అంటావా అని అనగానే, అవును సార్, మీరంతలో మీరు తెలుసుకోవాలి సార్ అని చెప్పేసి మన రాథోడైతే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏమో సార్ మీరే తెలుసుకోవాలి అని చెప్పేసి అనగానే, మనోహరికి అంత అవకాశం ఏముంటుంది, కానీ ఈ మధ్య మనోహరి యొక్క బిహేవియర్ చూస్తూ ఉంటే ప్రతిదీ కంగారుగా భయపడినట్టుగానే కనిపిస్తుంది. అనామిక ఈ మధ్య మన ఇంటికి వచ్చినా కూడా ఎందుకైనా మంచిది, బయట ఉండి ఇదంతా జడిపిస్తుందేమో ఎవరికి తెలుసు. కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ చెప్పినట్టుగా అనామికను మనోహరిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి రాథోడ్ మన ఇద్దరం కూడా అని అనగానే, సరే సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరోపక్క అక్కడ మన అనామిక దగ్గరికి గుప్తా గారు వస్తారు. గుప్తా గారు వచ్చేసేసి, బాలిక, ఈ అనామిక శరీరంలో నువ్వు మరిన్ని కొద్ది రోజులు మాత్రమే ఉండబోతున్నావు, ఆ తర్వాత నీ ఆత్మను యమధర్మరాజు పైలోకానికి తీసుకొని వెళ్ళిపోతారు. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నా, నీ కుటుంబానికి ఎటువంటి మంచి చేయాలి అనుకున్నా నీకు కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ కొన్ని రోజుల్లో మాత్రమే నువ్వు ఇక నీ చెల్లెలని భర్తని ఒకటి చేయగలవు. మనోహరి నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి అంతటికి కూడా మరి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అమావాస్య దాటిపోయిన తర్వాత ఇక నువ్వు ఏమీ చేయలేవు. అనామిక శరీరంలో నీ ఆత్మ ఇమడలేదు, గుర్తు పెట్టుకో అని ఒక్కసారిగా గుప్తా చెప్పిన మాటలకు అనామిక షాక్ అయిపోతుంది. ఏదో రకంగా మనోహరి నిజస్వరూపం బయటపడేటట్టు చేసిన తర్వాతే నేను పైలోకానికి వెళ్తాను, నా చెల్లెల్ని ఆయన్ని ఒకటి చేస్తాను అని చెప్పేసి మన అరుంధతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మొత్తానికి అయితే బాబ్జీ స్పృహలో లేకపోవడంతో మనోహరి తప్పించుకుంది. కానీ బాబ్జీ స్పృహలోకి వచ్చిన తర్వాత కానీ బాబ్జీ ఫోన్ని డిలీట్ చేసినవన్నీ కూడా మళ్ళీ కూడా మొత్తానికి రీఅప్లోడ్ లాగా మొత్తం ఒకేసారి మొబైల్లోకి వచ్చేటట్టు. కానీ అమర్ మళ్ళీ తన ఊరు వెళ్ళిన తర్వాత కనుక ప్లాన్ చేస్తే మాత్రం తప్పకుండా దొరికిపోతుంది మనోహరి. మరి వాళ్ళ సొంత ఊరు వెళ్ళిన తర్వాత ఈసారి మనోహరి పరిస్థితి ఏంటి?